श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः। మనం ఈ అధ్యాయంలో చక్కగా శ్రీపాద స్వామి కుపుత్రుడైనటువంటి ఒక స్త్రీని ఎలా అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి మరుజన్మలో ఆమె గర్భాన ఆయనే జన్మించాలని సంకల్పించినటువంటి అద్భుతమైన లీలను మనం తెలుసుకోబోతున్నాము. ఆ లీల అందరి ప్రస్తావనలో మనం చెప్తాను. శ్రీపాదస్వామి ఆయన చెప్పాడు కదా, అనుగ్రహంతోనే పూజాది కార్యక్రమాలకు విశేష ఫలితం ఉంటుందని సద్గురువుని ఆశ్రయించి ఆయన అలాగే కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. అందుకే మహాత్ములను సాధ్యమైనంత వరకు దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తపః కర్మ ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని మనకి భగవద్గీతలో 4వ అధ్యాయం 34లో చెప్పి ఉన్నారు కదా. ఇది ప్రతి సాయి భక్తుడికి, ప్రతి గురు భక్తుడికి కూడా కంఠోపాఠం అయిపోయినటువంటి శ్లోకం. ఎందుచేతంటే నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా దాని యొక్క వివరణని వివరణాత్మకంగా తెలియజేయడం వల్ల భగవద్గీతను కూడా మనం చదివేలా ప్రేరేపింపబడ్డాడు సాయినాథుడు. అది మనకందరికీ తెలిసిందే కదా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అలా మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుని శ్రీపాదస్వామి ఎలా అనుగ్రహించాడు, ఎలా శివ పూజకు వాళ్ళని ప్రేరేపించాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో కూడా అట్టి లీల ఉందట. శ్రీపాదస్వామి చేసిన ఇటు అద్భుత లీలను ఈ 8, 9, 10 అధ్యాయాల్లో ఇవే మనం తెలుసుకుంటాం. ఇక విషయంలోకి వస్తే నామధారకుడు సిద్ధుడు అంటున్నాడు స్వామి. అసలు స్వామి గోకర్ణ క్షేత్రం వెళ్ళారు, బాగానే ఉంది. ఆ గోకర్ణ క్షేత్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు, అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాడు, అసలు భగవద్ అవతారం అయినటువంటి ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం ఎందుకు చేయవలసి, నాకు ఈ సందేహ నివృత్తిని చేసి అటుపైన మీరు శ్రీపాదస్వామి యొక్క చరిత్రను తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో ఆయన 3 సంవత్సరాలు నివసించాడు. తర్వాత శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురుపురం వెళ్ళాడు. గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు, శ్రీశైలంలో 4 నెలలు, తర్వాత సంగమానికి వెళ్ళి స్నాన సంధ్యాలు ఆచరించి తర్వాత అక్కడ కృష్ణ వేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైందని, దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమయ్యింది. ఇప్పుడు దాన్ని కురుగడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామి శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. ఆయన ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగానే ఉన్నారు. శ్రీపాదస్వామి అక్కడ అంతర్హితులైనారట. శ్రీ కృష్ణవేణి సంగమంలో ఆయన అయినా కానీ గుప్తంగా ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి ముముక్షువులని ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. ఎందుకయ్యా ఆయన మహాత్ముడు సాక్షాత్ భగవంతుడే కదా, ఆయన తీర్థయాత్రలు చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని సందేహం వచ్చింది కదా. అందుకు చెప్పాడు ఆయన, వారు ఎందుకు తీర్థయాత్రలు చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ముముక్షువులను ఉద్ధరించడానికి అని చెప్పాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వల్ల చివరకు అవే మలినమైపోతున్నాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వల్ల, ఇక్కడ ఏమన్నాడు, మహాత్ములు అంటే భగవంతు పాద స్పర్శల వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. అందుకోసం చేశాడయ్యా ఆయన
తీర్థయాత్రలు అని చెప్పి ఇప్పుడు పాదస్వామి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కురువపురంలో వేద విధుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రతట. కానీ పూర్వకర్మ వలన ఆమెకి ఎందరో పిల్లలు పుట్టి చనిపోతూ ఉన్నారు. కానీ చివరికి ఎట్టకేలకు ఒకడు మిగిలాడు. ఆ మిగిలిన వాడు కూడా ఎటువంటి వాడంటే పండిత పుత్రపరం, అంటే మందబుద్ధి గలవాడు, మతిస్థిమిత సరిగ్గా లేనటువంటి ఎన్నో దానాలు వ్రతాలు చేసింది. కానీ అతను బుద్ధిహీనుడు, స్తబ్దుడు, జడుడు అయ్యాడు. ఏమాత్రం అంటే మానసికమైనటువంటి చెప్తారు కదా కొంతమంది పిల్లలు చూడండి, మెదడు సరిగ్గా పనిచేయదు అలా పుడతారు కదా, మానసికంగా ఇదైనటువంటి వాడనమాట. సరే, అయినప్పటికీ ఆ తల్లి వాత్సల్యంతో బిడ్డని ఎంతో గారాభంగా చూసుకుంటూ చక్కగా చేసుకుంటూ ఉంది. సరే, తండ్రి అతనికి ఉపనయనాది కర్తూలు చేస్తారుగా, అలా చేశారు. వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేద మంత్రాన్నైనా నేర్చుకోలేకపోయాడు. ఆయన నేర్చుకోలేకపోయేటప్పటికీ తండ్రికి ఇంకా, అందుకే అంటారు చూడండి, తల్లి ప్రేమను కురిపిస్తుంది, తండ్రి ఎలా జీవించాలో, జీవించకపోతే ఎలా అయిపోతాడో అనేటువంటి తపంతో ఆ భారాన్ని మోస్తూ ఉంటాడు. ఇక్కడ బిడ్డ ఇలా అయిపోతే వాడు ఎలా బ్రతుకుతాడు అనేటువంటి ఆందోళన తండ్రిలో ఉంది. ఎలాగోలాగా ఉంటాడండి, ఏదో ఇంతమంది బిడ్డలు చనిపోయారు కదా, లేక కలిగాడు, పోనిండి వాడికి చదువు సంధ్య లేకపోయినా వాడిని ఎలాగోలాగా బ్రతకనిద్దామని చెప్పి ఆ తల్లి వేడుకుంటూ ఉంటుంది. అతన్ని ఎందుకురా నా కడుపును పుట్టావు, ఇటువంటి వాడికి చెడబుట్టావురా అని తండ్రి కోపంతో కొడుతూ ఉండేవాడట. అది చూడలేక ఒకరోజు ఆమె అడ్డు వచ్చి, వీడు లేక కలిగిన వాడు, వీడు మందమతి అయితే కానివ్వు, కానీ వీడిని ఏమన్నా చేస్తే ఈసారి నేను కూడా, మీరు కొట్టద్దు, బ్రతికినంతకాలం వీడిని ఎకనైనా సుఖంగా బతకనివ్వు, నువ్వు కొట్టిన దానివల్ల ఏమి ఉపయోగం ఉంది అని భర్తకు చెప్పి, మీరు వాడిని శిక్షిస్తే నేను నీ ఎదుటే ఆయుధం అన్నమాట అది, అలా బావిలో దూకి మరణిస్తాను. సరే, ఈ బాధ ఎందుకు అని చెప్పి ఆయన వదిలేశాడు. కానీ బిడ్డ ప్రయోజకుడు కాలేకపోయాడు అనేటువంటి చింతతో ఆయన శరీరాన్ని వదిలేశాడు, చనిపోయాడు. దిక్కులేక అతని భార్య అంబిక కొడుకుతో సహా భిక్షాటనం చేస్తూ జీవిస్తూ ఉంది. ఆ బాలును చూసిన, అంటే సహాయ సహకారాలు అందించకపోయినా విమర్శించడంలోనూ ఆ యొక్క అటువంటి వాళ్ళని ఇంకా హీనంగా వారిని కింది స్థాయికి పడవేసే దాంట్లో ఎప్పుడూ ముందుంటారు విమర్శనాత్మక హృదయాలు కలవారు. అలా గ్రామస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళేదో బిషి చేసుకొని జీవిస్తున్నారు, ఎలాగోలాగా ఉన్నదే కదా, ఏం చేస్తారు. కానీ ఓ పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థం, నీవు కులానికే మచ్చ తెచ్చావు, నీ తల్లి బిచ్చం ఎత్తుకొస్తే తిని కూర్చొని తింటావేంట్రా, సిగ్గు లేదా నీకు అని, నది నుండి మంచినీరైనా మోసుకొనైనా బతకరాదా అన్నారు. నీ వల్ల పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది అని, నీ బతుకుకి ఏం ప్రయోజనం, పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు, ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా. చూడండి ఎంతటి ఆ సమయంలో వాళ్ళ హృదయాలు ఎంత ఛిద్రమైపోయి ఉంటాయో, ఇన్ని రకాలుగా భగవంతుడికి పూజించి అందుకే చెప్పాడు, పూర్వజన్మ కర్మ వల్ల అందరూ చనిపోగా పుట్టినవాడు కూడా అసమర్థుడుగా ఉంటూ ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ నరకాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఆ తల్లిదండ్రులు. తండ్రి చూస్తూ ఆ దిగులుతో చనిపోయాడు. ఇక తల్లి చేసేదేమీ లేక భిక్షాటంతో జీవిస్తూ ఉంది కదా, అలా కూడా లోకం వాళ్ళను వదలలేదు. దూకి చావరాదా అనేటువంటి పరుషమైన పదజాలాలతో వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ లోకుల పరిహారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. చెప్తాం అదేదో వాళ్ళు అంటుంటారు, మనకెందుకు అంటాం, కానీ నింద పడ్డవాడికి తెలుస్తుంది, విమర్శింపబడ్డవాడికి బాధ కలుగుతుంది. కానీ పక్కన ఉండి సర్దుకోమని చెప్పేవాడికి ఏమవుతుంది. కానీ ఆ బిడ్డ అప్పుడు ఆ తల్లి పరుగున వెళ్ళింది. వారించగల శక్తిని కోల్పోయిన తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఇంకేం చేస్తుంది. బిడ్డ ఎందుకు వయసుకొచ్చాడు, ఇంకా ఆమె కూడా వారించలేక నిస్సహాయురాలై ఆమె కూడా కలిసి అతనితో ఆత్మహత్య చేసుకుందామని ఇద్దరు వేడిగా నది వైపుకు పరిగెత్తసాగారు. దారిలో పాదస్వామి ఎదురై అతన్ని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, తొందరపడవద్దు, పూర్వకర్మల వల్ల నీకు దుస్థితి కలిగింది.
అంతే కదా, పూర్వజన్మ పాపం మనల్ని అనేక రకాలుగా వేధిస్తూ ఉంటుంది, ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అలా అని ఇతన్ని ఇబ్బంది. కానీ దానికి తోడు నువ్వు ఇప్పుడు బలవంతంగా మరణించావంటే ఆత్మహత్యా పాపం అనేటువంటి మరి ఒకటి కూడా చుట్టుకుంటుంది. నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు రెండు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువల్ల నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో భరించు. అందుకే మన సాయినాథుడు చెప్పి శ్రద్ధ, సహనము ఎన్నో ఎదురవుతుంటాయి. సంతోష స్థైర్యములతో కూడినటువంటి సహనం తప్పదు అనుకున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం అనుభవించాల్సిందే అన్నప్పుడు తప్పకుండా దాన్ని అనుభవించి తీరాల్సిందేగా. కాబట్టి ఆయన అంటున్నాడు, అనుభవించి ఇక్కడ ఒక మాట అంటాడు, దుష్కర్మల నుంచి బయటపడు. ఏమన్నాడు? ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మల నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది. కానీ ఇప్పుడు ఏదో క్షణికంలో తాత్కాలిక ఉపశమనాన్ని పొందాలని చూసామనుకోండి, నీవు ఆ మూలంలో ఉన్నటువంటి దుష్కర్మ నుంచి బయటపడక మరింత కర్మని చేకూర్చుకున్న వాళ్ళం అవుతాము అనేటువంటిది ఇక్కడ మనకి శ్రీపాదుడు ఆ బాలుడు యొక్క ఆధారంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించింది. స్వామి, ఒక వంక భర్తను కోల్పోయాను, మరో వంక వ్యర్థుడైనటువంటి ఈ పుత్రుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పుత్రుని వల్ల ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు భావిస్తున్నారే, నేనిక బ్రతికి మాత్రం చేయగలిగింది ఏముంది అన్నది. అప్పుడు ఆమె మాటలు విని హృదయుడైనటువంటి శ్రీపాదస్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరో పాపం కూడా పోయి జన్మలో ఎంత చేసుకోనో ఇప్పుడు అనుభవిస్తున్నావు. మరలా ఇప్పుడు చనిపోయి ఇదిగో వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నిన్ను నువ్వు కోల్పోతే మరి తిరిగి ఆ పాపం నీ ఖాతాలోనే చేరుతుంది. అప్పుడు మరింత కర్మను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కొంచెం ఓర్చుకో, అనుభవించవలసిందే కానీ వేరే వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏముంది. కనుక నీవు మిగిలిన జీవితం అంతా కూడా ఇదిగో సరే, ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పటి నుంచి మిగిలిన జీవితం ఏదైతే ఉందో శివ పూజ చేసుకో. చక్కగా ఆమె అడక్కతనికే చెప్పేసారు చూడండి, వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియదు, దయచేసి వివరించండి. మీరు శివ పూజ చేయమంటున్నారు కదా, ఆ పూజ ఆచరిస్తాను, అసలు దానివల్ల ఆ ప్రయోజనం ఏంటి, ఆ శివ పూజ మహత్యం ఏంటి ఇవి నాకు తెలియదు కదా, దయచేసి మీరు వివరించండి అని అంబిక కోరింది. అప్పుడు శ్రీపాదస్వామి చెప్పాడు, అమ్మా, శ్రీ ఉజ్జయిని పట్టణంలో చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు ఉండేవాడు. శివుని వరప్రభావం వల్ల అతను చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినది అని తెలుసుకొని దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని ఎవరు ఈ మణిభద్రుడు అనేవాడు పొందాడు కదా, దాన్ని చంద్రసేనుడు అనేటువంటి రాజు తీసుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో ఈ మణిభద్రుడు, చంద్రసేనుడు ఇద్దరు మిత్రులు ఆ యొక్క మణిభద్రుడు పొందినటువంటి దాన్ని చేజిక్కించుకోవాలని ఇతర రాజ్యాల వాళ్ళు చేసేటువంటి కుతర్కమైనటువంటి ఆలోచనలో జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కూడా ఏకాగ్రచిత్తులై శివ ప్రదోష పూజ, ఇప్పుడు కూడా మనకి త్రయోదశి రోజు ప్రదోష పూజ అనేటువంటి చెప్తారు. సాయంకాలపు సమయంలో చేసేటువంటి ఆ శివ ప్రదోష పూజ అనేది చాలా అత్యంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కదా. శివ పూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే చూసి ఆ పట్టణంలోని గోపబాలుళ్ళు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామగ్రిని లాగి కింద పడవేసి వాని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడిపోయాడు. ఆ దోష పరిహారానికి మరణించడానికి చూడండి, అతని చిన్న వయసులోనే ఆ గోపబాలుడికి ఉన్నటువంటి ఆ శ్రద్ధ, ఆ భగవంతుని పూజ ఎందు నిబద్ధత చూడండి. ఆ తల్లి లాగిన దానివల్ల పూజ ఆగిపోయిన దానివల్ల తను తాను సమర్పించుకున్న దానికి కూడా సిద్ధమయ్యాడట, చనిపోయేందుకు కూడా.
సరే ఆ దోష పరిహారం అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడట. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి చేసిన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు వచ భక్తి చేత నీవు నా సాయుధ్యము పొందగలవు. నీ తల్లి తెలియక తప్పు చేసింది, అపరాధం చేసింది. అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది. అయినా సరే నువ్వు మన్నించమని ప్రార్థించావు కదా, తప్పు మన్నించమని, అప్పుడు నీకు మాత్రం నా సాయుధ్యం దొరుకుతుంది. నీ తల్లి వచ్చే జన్మలో విష్ణు జనని అవుతుంది అని ఆ గోపబాలుడికి వరం ఇచ్చాడట. అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడా అనేటువంటి తలిచారన్నాడు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైనటువంటి చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావంతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువ పని అని చెప్పి వాళ్ళకి అనిపించి పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా అవరే ఇంతటి గొప్ప మంచి భక్తి భావాలను తన రాజ్యంలో నెలకొల్పుతున్నాడు, ఇటువంటి ఆయనతో మనకు యుద్ధం ఎందుకు అనేటువంటి యోచనతో వాళ్ళు ఆ యుద్ధ ఆలోచనలు విరమించుకొని పశ్చాత్తాపం చెంది చంద్రసేన మణివర్ధులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకున్నాడు. అక్కడ దేదీప్యమానంగా పగులే సూర్యుడు ఏంటి ఇంత వెలిగిపోతున్నాడు అన్న విధంగా ఉంది అని వీళ్ళంతా చెప్పారు కదా, ఏమిటి దానికి కారణం అని తెలుసుకున్నాడు. తను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్య లింగాన్ని చూసి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాదిత్యాన్ని ధనము ఇచ్చి వెళ్ళిపోయారట. తర్వాత ఆ గోపబాలుని తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె యశోదగా జన్మించి మన శ్రీకృష్ణ పరమాత్మను పెంచే తల్లిగా ఆ యొక్క విష్ణు జనని అయ్యింది. కనుక అమ్మ శివ పూజ మహిమ వల్ల మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అని దీవించాడట, చెప్పాడు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి శివ పూజ వల్ల కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, మరి ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి దయచేసి చెప్పండి అని. మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డయే ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో అని తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించయ్యా. అది శివపూజ వల్ల వచ్చే జన్మలో కదా నిన్ను నేను బిడ్డగా పొందేది. కానీ ఈ జన్మలో ఇదిగో ఈ బిడ్డను చూసి పరిహాసం చేసేటువంటి లోకుల ముందర నేను జీవించలేను. ఆ పరిహాసంతో వీడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడో అర్థం కాదు. కాబట్టి నీ యొక్క ఇదో నన్ను మాతృత్వంతో రక్షించు అని వెలిగింది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవోచ్చరించాడు. ఆ మూర్ఖబాలుడు అందుకే గురువు తలుచుకుంటే కానిదేమీ లేదు. తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని అప్పటికి వాళ్ళ కర్మ తీరిపోయిందనమాట. కానీ వక్త అయ్యాడు. అప్పుడు అతని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మా దుఃఖము విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికొచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. ఇది భగవంతుడి కృప అంటే, భగవంతుని అనుగ్రహం. మనం కర్మలు అనుభవిస్తున్న వారందరూ కూడా చేతగాని వారు, అసమర్థులు కారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్కర్మలను ధైర్యంతో ఎదుర్కొని వాటినన్నింటినీ తొలగించుకొని సత్కర్మలతో భగవత్ ప్రాప్తి కోసం భగవంతునిలో లీనమయ్యేందుకు వచ్చినటువంటి ఉన్నత ఆత్మలుగా మనం వాటిని గుర్తించాలి. ఇది మనకి అధ్యాయం తెలియజేస్తూ ఉంది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. జై గురుదేవ దత్త, జై సాయి సమర్థ.